టైమ్ 24/7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా అదృష్టం కలిసి రావడం లేదు. యాక్టింగ్, డాన్స్ ఎంత బాగా చేసినా కూడా ఆమె కెరియర్ ను అదృష్టం అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం లేదు. ఏ భాషలో సినిమా చేసినా ఫ్లాపే అవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో 2 ఏళ్ల క్రితం సైన్ చేసిన ఉస్తాద్ భగవత్ సింగ్ మాత్రమే ఆమె తెలుగులో ప్రస్తుతం చేస్తున్న ఒకే ఒక సినిమా. వరుస ఫ్లాప్లతోనే శ్రీలీలపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. ఈ అమ్మడు కెరియర్ లో పెళ్లి సందడి, ధమాకా కేవలం 2 హిట్లు మాత్రమే ఉన్నాయి. తెలుగులో అవకాశాలు వచ్చినా ఎనర్జెటిక్ డాన్స్ తప్ప పేర్ పర్ఫార్మెన్స్ కు స్కోప్ లేకుండా పోయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2లోని ఐటమ్ సాంగ్ కిసిక్ తో పాటు పాన్ ఇండియా రీచ్ సాధించింది. ఆ ఇమేజ్ తో అక్కడ 2 సినిమాలు 3 సినిమాల ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ ఛాన్సులు కూడా ఎక్కువగా లేవు. తమిళ్లో పరాశక్తి సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కానీ సినిమా ఫ్లాప్ అవడంతో ఈ డాన్సింగ్ డాల్ కు నిరాశే తప్పలేదు. అలాంటి పరిస్థితిలో శ్రీలీలకు ఉన్న ఒకే ఒక హోప్ పవర్ స్టార్ మాత్రమే. బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ తో చేసిన సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. మరి శ్రీలీల పొటెన్షియల్ ను సరిగ్గా వినియోగించుకునే డైరెక్టర్ ఎవరు అవుతారనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హిట్ అంటే సయ్యారా అనే చెప్పాలి. 2025 జూలై 18న రిలీజ్ అయిన సయ్యారా మొదటి వారం నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. భారతదేశంలో 329 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఓవర్సీస్ లో 19.5 మిలియన్ వసూలు కొల్లగొట్టింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 570 కోట్ల గ్రాస్ సాధించింది. లో బడ్జెట్ సినిమా పెద్ద రికార్డులను బ్రేక్ చేయగలదని నిరూపించింది. ఇండస్ట్రీలో ఈ సినిమాను 2025లో టాప్ గ్రాసర్లలో ఒకటిగా బాలీవుడ్ సినీ పండితులు పేర్కొన్నారు. సయ్యారా టైటిల్ సాంగ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఈ సినిమాకు ఈ రేంజ్ సక్సెస్ లో కీ రోల్ పోషించింది. ప్రేమ కోసం తన దారిని వెతికే యువకుడి కథ. క్రిష్ కపూర్ గా హయాన్ పాండే, వాణి పాత్రలో అనిత్ పడ్డా పర్ఫార్మెన్స్, వారి మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ సీన్స్, మోహి సూరి స్టైల్, మెలోడీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా సౌండ్ ట్రాక్ సినిమాకి విజయాన్ని వెన్నుముక్కగా నిలిచింది. మిథున్, తనిష్క్ బిక్చా, విశాల్ మిశ్రా వంటి ముఖ్య మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేసిన పాటలు అర్జిత్ సింగ్, శ్రేయ ఘోషల్ వాయిస్లతో చార్జ్ బూస్టర్స్ అయ్యాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను జాన్ స్టీవల్స్ ఎదురించారు. లేటెస్ట్ గా ముంబైలో జరిగిన 2024వ జీ సినీ అవార్డ్స్ లో 2026లో సయ్యారా సెన్సేషన్ సృష్టించింది. తమ ఉత్తమ చిత్రంతో పాటు 10కి పైగా అవార్డులు గెలుచుకొని ఆ రాత్రి బిగ్గెస్ట్ విన్నర్ గా నిలిచింది. డెబ్యూ స్టార్స్ హయాన్ పాండే బెస్ట్ మేల్ డెబ్యూ, అనితా పడ్డా బెస్ట్ మేల్ ఫీమేల్ డెబ్యూ అవార్డ్స్ అందుకున్నారు. బాలీవుడ్ తెరపై ముద్దు సన్నివేశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇమ్రాన్ హష్మి. దాదాపు 2 దశాబ్దాల పాటు తన లిప్ లాక్ సీన్స్ ను బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన గత 6 ఏళ్లుగా ఆ ఇమేజ్ కు దూరంగా ఉంటున్నారు. టైగర్ 3 వంటి సినిమాలో విలన్ గా మెప్పించిన తాను ఇప్పుడు రిటైర్డ్ కిస్సర్ అని ప్రకటించిన ఇమ్రాన్ తాజాగా తన పాత రూటులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. తన కెరీర్ లో మైల్ రాయిగా నిలిచిన అపహరణ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న అపహరణ్ 2లో ఇమ్రాన్ హష్మి సరసన దిశా పటాని నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య అత్యంత సన్నిహిత సన్నివేశాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. గ్లామర్ షోలకు ఏ మాత్రం వెనకాడని దిశా పటాని, సీరియల్ కిస్సర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. అయితే 2019 మంచి ముద్దు సన్నివేశాల దూరంగా ఉంటున్న ఇమ్రాన్ ఈ సినిమా కోసం తన నోకిస్ పాలసీని పక్కన పెట్టారా, లేక ఇంటిమేట్ సీన్స్ తోనే సరిపెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో వీరిద్దరి రొమాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. వరుసగా చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఇప్పుడు దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో చేస్తున్న పక్కా మాస్ యాక్షన్ డ్రామా కరుపు పైనే సూర్య ఫ్యాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అయితే ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముందుగా కరుపు చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయాలని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల ప్రకారం యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు నడుస్తుండటంతో సూర్య సినిమాను మార్చ్ 19 లేదా 20 తేదీల్లో థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు ఆలోచించున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ ఉన్న సూర్యకు ఈ సమ్మర్ సీజన్ టాక్సిక్ వదిలిన ఖాళీ విండో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. తమిళతో పాటు తెలుగులో కూడా ఒకేసారి మాస్ బొమ్మ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్జే బాలాజీ తన స్టైల్ కామెడీని పక్కన పెట్టి సూర్యను ఓ పవర్ఫుల్ రోల్లో చూపించనున్నట్లు ఈ సినిమాపై కోలీవుడ్ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్, అల్లు అర్జున్ మధ్య సాగుతున్న సాహిత్యం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కబోతుందనే వార్త గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. బాసిల్ జోసెఫ్ చెప్పిన ఓ వైవిధ్యమైన కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ప్రస్తుతం ఆ కథ చర్చలు తుది దశలో ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అక్కడ ఆయన అభిమానులు ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పటికే తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనకరాజ్ తో సినిమాలు చేస్తున్న బన్నీ ఇప్పుడు తన మలయాళ మార్కెట్ ను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మిన్నల్ మురళి వంటి సెన్సేషనల్ హిట్ అందించిన బాసిల్ జోసెఫ్ తో ఈ సినిమా చేసే ఛాన్స్ ఉంది. తాజాగా బాసిల్ జోసెఫ్, అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేశారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయినట్టే అనే చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే ఓ వినూత్నమైన సోషల్ డ్రామా లేదా సూపర్ హిట్ తరహా కథను బాసిల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి కలయిక గనుక కుదిరితే అది కేవలం తెలుగు, మలయాళం భాషలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.